హే ఫ్రెండ్స్, ఒక మాంగ్ అండ్ ఫాంగ్ ఇంటర్వ్యూ క్వశ్చన్ అడగాల. అదే మషిన్ కోడ్ ఇంటర్వ్యూలో అడుగుతారు, వాట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ జావా స్క్రిప్ట్ అని. అంటే జావా స్క్రిప్ట్ కోడ్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందని. ఇది తెలుసుకోవాలంటే మన దగ్గర ఆన్సర్ వినాల్సిందే అనమాట. ఇక్కడ చూడండి, మనకి జనరల్గా 4 వేస్ ఉంటాయి అనమాట. ఆ 4 వేస్ అంటే మనం ఏదైనా ఒక కోడ్ రాసినప్పుడు అది ఒక ఫ్లో ఫాలో అవుతుంది. అదే టోకనైజేషన్, పార్సింగ్ అండ్ ఇంటర్ప్రిటింగ్ అనమాట. టోకనైజేషన్ ఏంటంటే, మీరు ఆల్రెడీ ఒక జావా స్క్రిప్ట్ కోడ్ రాస్తారు కదా, ఈ కోడ్ ఏముంటుందో ఒక్కొక్కటి విడివిడిగా, అంటే మీరు రాసిన జావా స్క్రిప్ట్ కోడ్ కరెక్ట్ స్టాండర్డ్స్, జావా స్క్రిప్ట్ స్టాండర్డ్స్, ప్రోగ్రామింగ్ స్టాండర్డ్స్ ఫాలో అవుతుందో లేదో అని చెప్పి టోకనైజింగ్ అవుతుంది అనమాట. అంటే ఫంక్షన్, ఓకే, ఫంక్షన్ నేమ్, ఇవన్నీ విడివిడిగా టోకెన్ స్మాల్ స్నిప్పెట్స్గా బ్రేక్ అవుతుంది అనమాట. తర్వాత దీన్ని పార్సింగ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ స్టేజ్లో పార్సింగ్ అంటే ప్రతి ఒక్కటి ఒక ట్రీ స్ట్రక్చర్లోకి బ్రేక్ అవుతుంది అనమాట. ఓకే, దీన్నే అబ్స్ట్రాక్ట్ సింటాక్స్ ట్రీ అంటాం అనమాట. తర్వాత ఇంటర్ప్రిట్ అవుతుంది. ఇంటర్ప్రిట్ టు మషిన్ కోడ్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు వేరియబుల్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 7 అని రాశారు కదా జావా స్క్రిప్ట్లో, అది విడివిడిగా లైన్ బై లైన్గా ఒక్కొక్క వర్డ్, ఒక్కొక్క లెటర్ సపరేట్ అయిపోతుంది. టోకెన్స్ రకంగా కన్వర్ట్ అయ్యి తర్వాత పార్స్ అయినప్పుడు ఒక్కొక్కటి ట్రీ స్ట్రక్చర్, అబ్స్ట్రాక్ట్ స్ట్రక్చర్ ట్రీలోకి కన్వర్ట్ అయిపోద్ది. అండ్ ఫైనల్గా ఇది మషిన్ కోడ్లోకి వెళ్ళిపోద్ది అనమాట. అప్పుడు మీ కంప్యూటర్ మీ జావా స్క్రిప్ట్ కోడ్ని ఇలాగా అర్థం చేసుకుంటుంది. ఇది ఎప్పుడు వినుండిపోతే నెవర్ హర్డ్ అని చెప్పి కమెంట్స్లో పెట్టండి, లైక్ కమెంట్ చేయండి, నలుగురికి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.